అధ్యక్ష సీనియర్ మంత్రివర్యులు మరి అపారమైన అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరి వారి గతంలో కూడా మంత్రిగా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అధ్యక్ష వారికి. ఈరోజు హైడ్రా అనేది చిన్న అంశం కాదు అధ్యక్ష. హైదరాబాద్ నగర ప్రజల్లో భయోందనలకు సృష్టించి బీభత్సం సృష్టించి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాక పేద ప్రజలలో ఇళ్లలో కూడా ఒక భయంకరమైన వాతావరణం సృష్టించింది అధ్యక్ష ఈ హైడ్రా. మరి హైడ్రా ఇంట్రడ్యూస్ చేసిన రోజే దీనికి చట్టబద్ధత ఉందా, దీనికి వర్కింగ్ మాన్యువల్ ఉందా, దీని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ ఏంది అని పదే పదే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము కానీ అనేక సంఘాలు కూడా బయట ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష. ఈ హైడ్రా అనేది ఒక ఆలోచన లేకుండా, ఒక లోతైన అధ్యయనం జరగకుండా జస్ట్ హైడ్రా అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి నగర ప్రజలపై రుద్దినట్టు సంగతి నేను గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ హైడ్రా మూలన అమాయకమైనటువంటి ప్రాణాలు కూడా పోయిన సంగతి ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. చాలా చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష ఇది. మరి ఈ విషయంలో మాకు అందరికి తెలుసు, కోర్టు కూడా హైకోర్టు కూడా జోక్యం చేసుకొని, హానరబుల్ హైకోర్టు కూడా జోక్యం చేసుకొని హైకోర్టు ముట్టకాయలు వేసిన తర్వాతనే ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని మార్చుకుందని చెప్పడానికి బాధపడుతుంది అధ్యక్ష. మనం చట్టాలు తయారు చేసే వాళ్ళము, చక్కగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళే వాళ్ళము అధ్యక్ష. హైకోర్టు చెప్పే వరకు ప్రభుత్వం ఎందుకో దీన్ని కాలయాపన చేసుకుంటూ ఈజీగా తీసుకొని ఎందుకు ముందుకు పోయింది నేను ముందుగా ప్రశ్నించాను అధ్యక్ష. ఎన్ని ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష. అసలు రోజువారీగా ఏ రోజు ఎవరు బంగ్లా కూరుస్తుంది, ఏ రోజు ఎవరిల్లు కూలుస్తారో అనే ఒక రోజుకి భయంలో ముందుకు పోయిన సంగతిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఒకటే నేను కోరుతాను ప్రభుత్వాన్ని మీ ద్వారా, మీరు నిజంగానే ఆ రోజు చట్టబద్ధతకి ఈ అసెంబ్లీ సమావేశంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారే హైడ్రా ఒక విధి విధానాలని గురించి చెప్పుకుంటూ మరి దీని ద్వారా నగరానికి లాభం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఏ రకమంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు. ఇది ఒక టాస్క్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. గతంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాలేదు హైదరాబాద్ నగరంలో, ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఇది పనిచేస్తుంది. ఆ టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాత గతంలో కోట్ల వీఎస్కే రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చే టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యిందని చెప్పేసి వారు చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంది అధ్యక్ష. కానీ ఈ హైడ్రా టాస్క్ ఫోర్స్ లాగా కాదు అధ్యక్ష, ఒక ఏ రకంగానంటే ఒక విచ్చనగర శక్తిగా అరాచకంగా పేద ప్రజలు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి ఇల్లు కూలగొట్టినటువంటి సంఘటనలు నేను చెప్తున్నాను అధ్యక్ష. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా, స్టే ఆర్డర్ ఉన్నా కూల్చివేసారు అధ్యక్ష. అధ్యక్ష ఇదే విషయంలో నేను తెలియజేస్తున్నా, మీ దృష్టి తీసుకొస్తున్నా. నాగర్ కర్నూలులో కూడా సేమ్ ఇదే సంఘటన జరిగితే చట్ట విరుద్ధంగా స్టే ఆదేశాలు బేఖాతరు చేస్తూ కూల్చివేసినందుకు మరి సీఎం గారి యొక్క నాగర్ కర్నూలు డిపిఓకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది అధ్యక్ష. మీ సొంత ఖర్చులతో ఆ కూల్చేసిన ఇల్లుని పునర్నిర్మించాలని చెప్పేసి మరి హైకోర్టు ఆదేశించింది అధ్యక్ష. నేను మీ ద్వారా అదేవిధంగా హైకోర్టు అదేవిధంగా అచ్చంపేటలో కూడా ఇదే రకంగా హైకోర్టు ఉత్తర్వులు ఉంటే, అనుమతులు ఉంటే కూల్చివేసిన ఇల్లుని మళ్ళీ కట్టాలని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతిని గుర్తు చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష నేను ఈ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, సున్నం చెరువు కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో కానీ ఈ హైడ్రా ఇష్టానుసారంగా ఇలాంటి ఒక ప్రొసీజర్ లేకుండా, ఇలాంటి ఒక పద్ధతి లేకుండా, ఇలాంటి ఒక నోటీస్ లేకుండా కూల్చేసింది. నేను కోరుతాను అధ్యక్ష, హైడ్రా కమిషనర్ అవుతుందో నేను మీ అనుమతితో వారి పేరు కూడా తీసుకుంటా అధ్యక్ష. రంగనాథ్ గారు రికార్డ్ ఈ స్టేటెడ్ అధ్యక్ష that any new structures will be affected in this government's land కానీ ఇంకే ఏరియాలో ఉన్నా కానీ మేము మొత్తం కూల్ చేస్తాము,
నోటీస్ ఇవ్వకుండా కూల్ చేస్తామని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పిన మాట నేను మీ సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, పాతవి కూడా ఉంటే కూడా ఇంట్లో ఉన్న కూడా కూల్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తాను అధ్యక్ష. నిజంగా మీరు హైడ్రాకి ఆ రోజు అన్ని పవర్స్ ఇస్తుంటే మీ సొంత సోదరుడు ఇంటికి నోటీస్ ఎందుకు ఇచ్చిరు, పేదల ఇంటికి ఎందుకు నోటీస్ ఇవ్వాలని అడుగుతాను అధ్యక్ష. మీరు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం తిరిగి ఆ ఇండ్లు కట్టిస్తారా, కట్టియాలి. ఎన్నైతే ఇండ్లు కూలగొట్టిన ఇండ్లన్నిటి కూడా ఖచ్చితంగా తిరిగి నిర్మాణం చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయంతో ఈ డ్యామేజ్ అంతా జరిగింది కాబట్టి తప్పకుండా తీసుకోవాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. అధ్యక్ష, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఇంపార్టెంట్ అధ్యక్ష, ఇది రాజ్యాంగం సవరణ 73-74 తీసుకొచ్చారు అధ్యక్ష. డీసెంట్రలైజ్, స్థానిక సంస్థలకి అధికారాలు ఉండాలని చెప్పేసి డీసెంట్రలైజ్ చేసారు అధ్యక్ష. అధ్యక్ష, మరి హైడ్రాని తీసుకొచ్చి అధికార కేంద్రీకృతం అంటే సెంట్రలైజ్ ఎందుకు చేస్తున్నారు అధ్యక్ష? ఎక్కడికక్కడ అధికారాలు ఇచ్చి మున్సిపాలిటీస్ని బలోపేతం చేసి అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్స్ బలోపేతం చేసి దాన్ని అక్కడ నిర్మాణాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీరు సెంట్రలైజ్ చేసి ఎందుకు మీరు భయపట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. కాబట్టి దీనిపైన స్పష్టత అయ్యాల్సిన అవసరం ఉన్నది. ఈ హైడ్రా ద్వారా చాలా అంటే చాలా కూల్చివేతలు, చాలా అన్యాయాలు, చాలా ప్రాణాలలో కోల్పోయినారు. దీని ప్రాణాలు అయితే తీసుకురాలేరు కానీ ఆత్మహత్యలు జరిగిన కూల్చేసిన ఇళ్లను మాత్రం, ఎందుకంటే అక్టోబర్ 3న చట్టబద్ధత వచ్చింది, అంతకుముందు చట్టబద్ధత లేదు. దీనికి పదే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము కానీ నగరంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నష్టం జరిగిన తర్వాత హైకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత, హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత, హైకోర్టు ముట్టకాలు వేసిన తర్వాత ప్రభుత్వం తన తీరు మార్చుకున్నది. కాబట్టి జరిగిన నష్టానికి తప్పకుండా మరి నష్టపరిహారంగా వాళ్ళ ఇళ్ళని కట్టియాలి. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు కూడా డబ్బులు కట్టియాలని చెప్పేసి కూడా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ హైడ్రా అనేది సెంట్రలైజ్ కాదు, డీసెంట్రలైజ్ చేయాలి. మరి అదేవిధంగా రింగ్ రోడ్ లోపల సంబంధించిన మున్సిపాలిటీస్ కూడా చెప్తారనుకున్న మంత్రి గారు, మరి దీని వెంబడే కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే మున్సిపాలిటీస్ కూడా అధ్యక్ష, రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను కలిపి కూడా మళ్ళీ ఒకటే కార్పొరేషన్ చేయాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉందని తెలుస్తోంది. మరి నెక్స్ట్ బిల్ తీసుకుంటారా, మరి ఈ బిల్ని కంటిన్యూ చేస్తారో మరి చెప్పాలి. అందుకే మున్సిపాలిటీ బిల్ ఇక్కడే తీసుకుంటారు. అదే మూడు క్లబ్ చేశారు కాబట్టి హైడ్రా గురించి క్లియర్గా చెప్పిన అధ్యక్ష. హైడ్రా అనేది మాత్రం మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని. దాని పద్ధతి బాగలేదు, ఆ హైడ్రా విధి విధానాలు బాగలేవు, దాని వర్కింగ్ మాన్యువల్ లేదు, దానికి ఒక ప్రొసీజర్ లేదు. దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకొచ్చినటువంటి హైడ్రాని మీరు డీసెంట్రలైజ్ చేయండి. సెంట్రలైజ్ చేసి ఒకటే అధికారి పైన చేత పెడితే అది మొత్తం రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ ఇప్పటికే ప్రాబ్లం అయింది. కాబట్టి మరి రెండోది అధ్యక్ష, మున్సిపాలిటీస్ పంచాయతీ మన గ్రేట్ హైదరాబాద్ సంబంధించింది అధ్యక్ష. రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలని, ఓవర్లాపింగ్ ఉన్న గ్రామాలన్నీ కలిపి పక్కకున్న మున్సిపాలిటీస్ని కలుపుతూ గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడు దాన్నే ఈరోజు చట్ట రూపంలో తీసుకోవడానికి సభ ముందుకు తీసుకొచ్చినారు అధ్యక్ష. నేను అదే కోరుతా ఉన్నా, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏముందో స్పష్టంగా తెలియట్లేదు అధ్యక్ష. ఈ యొక్క గ్రేట్ హైదరాబాద్ కూడా గతంలో ఎంసీహెచ్ ఉండే అధ్యక్ష, చిన్న కార్పొరేషన్ ఉండే 100 డివిజన్లతోని. కానీ శివారులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటిని కలిపి గతంలో 9 మున్సిపాలిటీలు 1987లో ఫస్ట్ మున్సిపాలిటీస్ అయినది అధ్యక్ష. ఈ శివారు ప్రాంతాల్లో కుత్బులాపూర్ కానీ, కుక్కట్పల్లి కానీ, షేర్లింగంపల్లి కానీ, అటు అల్వాల్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్, ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్ 1987-88లో అయినాయి అధ్యక్ష. ఈ మున్సిపాలిటీస్ కొత్తగా అయినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ 2007 వరకు వచ్చిన తర్వాత 3rd గ్రేడ్ ఉన్న మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా ఫస్ట్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అయ్యి అప్పుడప్పుడే చక్కగా డెవలప్మెంట్ చేసి ముందుకు పోతా ఉంటే 2007లో అప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రి ఉన్నారు, అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు మంత్రివర్గంలో మంత్రి ఉండే. ఈ మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా గ్రేటర్లో విలీనం చేసే ప్రయత్నం చేసిన అధ్యక్ష. దాన్ని అప్పుడు అపోజ్ చేసిన అధ్యక్ష స్టేక్ హోల్డర్స్ అంతా కూడా. కానీ కార్పొరేషన్లు కలిపిన తర్వాత శివారు ప్రాంతాల్లోకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకుంటే, ఎక్కడనో కుత్బుల్లాపూర్, సూరారం ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎడ్జ్లో ఉన్న వ్యక్తి ఏ పని కావాలన్నా హెడ్ ఆఫీస్ పోయేటువంటి పరిస్థితి, సర్కిళ్ళు, జోనల్ వ్యవస్థ లేకుండా ప్రాబ్లం ఉండే అధ్యక్ష. 2007లో స్టార్ట్ అయినటువంటి ఈ శివారు ప్రాంతాల యొక్క బాధ
14 వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా ఇబ్బంది ఉండే, 16 వరకు కూడా సుమారు దగ్గర 10 సంవత్సరాలు నానాయాతన పడినటువంటి మాట వాస్తవం. దాని తర్వాతనే మరి ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వచ్చిన తర్వాత కొత్త సరుకులను ఏర్పాటు చేసి వారికి అధికారాలు ఇచ్చి, వారికి బడ్జెట్ శాంక్షన్ కెపాసిటీ ఇచ్చి, మరి చక్కగా అభివృద్ధి చెంది జిహెచ్ఎంసీ కూడా చక్కగా రాణిస్తూ 650 స్క్వేర్ కిలోమీటర్ జిహెచ్ఎంసీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి ఈ సభ దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసీకి శివార్ ఔటర్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కలిపి దగ్గర 20 మున్సిపాలిటీలు 8 కార్పొరేషన్స్ చేసి వాటిని కూడా బలోపేతం చేసి ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో అడుగులేస్తా ఉన్నాయి అధ్యక్ష. అయితే మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మున్సిపాలిటీకి దగ్గర ఉన్నటువంటి రింగ్ రోడ్లో ఉన్న గ్రామాలన్నింటి కూడా పక్కకున్న మున్సిపాలిటీస్లో కలిపి మరి ఆ గ్రామీణ వాతావరణం అది ఇప్పటికి కూడా ఎక్కడో మారుమూల మేడ్చల్ పూడూరు కానీ అక్కడ మహేశ్వరం నియోజకవర్గం కానీ అన్ని గ్రామీణ వాతావరణం ఇప్పుడు కూడా ఉపాధి హామీ పథకం పైన ఆధారపడే కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలన్నింటినీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో కలుపుతా ఉన్నారు అధ్యక్ష. ఒకవేళ మున్సిపాలిటీలో కలిపితే అక్కడ గ్రామీణ వాతావరణంలో ప్రజలందరూ కూడా పేద ప్రజలకి తీరని అన్యాయం చేసే వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా నేను మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తున్నా అధ్యక్ష. దగ్గర మరి ఈ 20 మున్సిపాలిటీస్ 8 కార్పొరేషన్స్ అవుతున్నాయో వాటిని బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి. ఆ గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి గ్రామాలని అక్కడ సపరేట్ మండలం తయారు చేసి అక్కడనే ఉంచి వాటిని ఇంకా స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. ఇంకోటి కూడా మీ ద్వారా మంత్రి గారిని నేను సూటి ఒక ప్రశ్న అడగదలుచుకున్న అధ్యక్ష, దీనిపైన క్లారిఫికేషన్ కావాలి. ఇది గవర్నమెంట్ మెమో, ఇది మెమో నంబర్ 5924/MA of 2024 డేటెడ్ 26 జూన్ 2024. అధ్యక్ష, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రియేషన్ ఆఫ్ ఎ యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ by extending the jurisdiction of GHMC up to ORR. కాబట్టి దీంట్లో the region comprises several municipalities, municipal corporations and gram panchayats apart from GHMC. అంటే యూనిఫైడ్ లోకల్ బాడీ, యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ. అధ్యక్ష, ఇది పూర్తిగా ఇది లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో దాని విరుద్ధమైనటువంటి అధికార వికేంద్రీకరణ అవుతున్నదో దానికి విరుద్ధమైన సూత్రం, ఆ ప్రిన్సిపల్కి జస్ట్ ఆపోజిట్. దీన్ని సెంట్రలైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అధ్యక్ష. ఈ మెమో మళ్ళీ చెప్తాను, మెమో నంబర్ 5924/MA/2024 డేటెడ్ 26 జూలై 2024. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది యూనిఫైడ్ లోకల్ బాడీ చేస్తా అని చెప్పేసి. కానీ అట్లా చేస్తే మాత్రం, ఎందుకంటే అధ్యక్ష 625 స్క్వేర్ మీటర్లటువంటి ఖచ్చితంగా క్లారిటీ కావాలి అధ్యక్ష. 625 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీని చేయడానికే మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. ఇంకా దీన్ని ప్రాంతాన్ని ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. దీన్ని కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నగర ప్రజలకు భవిష్యత్తు ఈ నగరం పైనే తెలంగాణ అభివృద్ధి చెందింది, ఆధారపడదు. కాబట్టి ముంబై లాంటి నగరంలో అక్కడ దగ్గర 6 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 9 కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ముంబై నగరంలో 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ. అదేవిధంగా అధ్యక్ష టోక్యో, మనకి మొత్తం ప్రపంచంలో బెస్ట్ సిటీ అంటే టోక్యో తీసుకుంటాం అధ్యక్ష. దగ్గర 23 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. మనమేమో వికేంద్రీకరణ చేయబోయి అన్ని ఒక దగ్గర చేస్తా అంటా ఉన్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. మరి చెన్నై అవుతున్నదో, మరి చెన్నై సిటీది ఏరియా ఎంతుందంటే ముంబై ఎంతుందంటే 369 స్క్వేర్ కిలోమీటర్స్ ప్లస్ సిటీది 157, అంటే దాదాపు ఇది 500 చిల్లర స్క్వేర్ కిలోమీటర్లు. అదేవిధంగా చెన్నైది 426 స్క్వేర్ కిలోమీటర్స్. దాంట్లో ఒకటే ఒక కార్పొరేషన్ ఉంది అధ్యక్ష, ఢిల్లీది కానీ ముంబై కానీ ఇప్పుడు చెప్పిన ఏరియా. ఢిల్లీది మాత్రం 1483 3 కార్పొరేషన్స్ ఉంటాయి అధ్యక్ష. దానిలో ఎంసీడీ, ఎన్ఎండిసి అండ్ ఢిల్లీ క్యాంటోన్మెంట్ ఉంది అధ్యక్ష. కానీ హైదరాబాద్ ప్రపోజ్ ఏం చేస్తూ ఉందంటే 2053.44 స్క్వేర్ కిలోమీటర్స్కి ప్రపోజ్ చేస్తూ ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి దీన్ని యూనిఫైడ్ చేయడం కరెక్ట్ కాదు, దీన్ని డీసెంట్రలైజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.
కాబట్టి ఈ తీరని అన్యాయం మాత్రం నగర ప్రజలకు చేయదని చెప్పేసి కోరుకుంటూ చివరిగా అధ్యక్ష మరి ఇప్పుడు కొత్తది మున్సిపాలిటీ యాక్ట్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మున్సిపాలిటీ యాక్ట్లు అన్ని కొత్త కొత్త మార్పులు చేర్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎలక్షన్ పెట్టుకున్నారు, పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీది కానీ. దాంట్లో కొన్ని మారుస్తున్నారు. ఏది ఇద్దరు పిల్లలు ఉన్నది కానీ కాన్సిక్యూటివ్ కంటిన్యూస్ 2 years ఉన్న వాళ్ళకి సేమ్ రిజర్వేషన్స్ వర్తించదు, మారుస్తామని చెప్పేసి. అధ్యక్ష నేను కోరుతా ఉన్నా, ఈ స్థానిక సంస్థల బిల్లుల సవరణపై మేము కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అధ్యక్ష. సవరణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి మరి ఈ తీసుకొచ్చిన బిల్లు ఏదైతే మన స్థానిక సంస్థల బిల్లులు అవుతున్నాయి అధ్యక్ష, మున్సిపాలిటీ కానీ పంచాయతీరాజ్ కానీ, మరి ఎక్కడ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే 6 నెలలలో మీరిచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా మరి చాలా స్పష్టంగా మేము 6 నెలలలో 6 monthsలో బీసీ కమిషన్ నివేదికతో 23% ఉన్న బీసీ రిజర్వేషన్ని 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తాను అధ్యక్ష. కాబట్టి కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం వస్తుందని ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంతే కాదు అధ్యక్ష, ఇది మున్సిపాలిటీస్ యాక్ట్ అధ్యక్ష మూడోది చెప్తున్నా అధ్యక్ష. ఎందుకంటే క్లియర్గా మీరు ఇచ్చిన మాట ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం రేపు రాబోయే రోజుల్లో, ఎందుకంటే మళ్ళీ అది చెప్పకుండా ఏం చెప్పారు అధ్యక్ష, 2010 నాటి సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష. ఈ యాక్ట్లో, దీంట్లో తీసుకొచ్చిన యాక్ట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్నటువంటి కొత్త చట్టంలో మళ్ళీ సుప్రీంకోర్టు తీసుకొచ్చి రిజర్వేషన్ ఇవ్వాలంటే ట్రిపుల్ టెస్ట్ కావాలని చెప్పేసి చెప్పడం మాత్రం చాలా దారుణమైన విషయం అధ్యక్ష. ఇప్పుడు కమిషన్ పేరుతో కాలయాపన చేస్తే మాత్రం ఈ బిల్లుకు మేము సమర్థించాం. పైగా ఈరోజు తెచ్చిన సవరణలో ఈ ప్రత్యేక కమిషన్ సిఫార్సుల ద్వారానే రిజర్వేషన్లు వచ్చేలా చేయడం అంటే శాశ్వతంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎగనామం పెట్టే కార్యక్రమం తీసుకున్నట్టే. కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష, ఎన్నికలప్పుడేమో సుప్రీంకోర్టు తీర్పు గుర్తురాలేదు, కమిషన్ ప్రస్తావన చేయకుండా 6 నెలల్లో ముమ్మాటికి బీసీలకు మేము ఇస్తాం అని మాట ఏ రకంగా చెప్పినంటే, ఏ రకంగా అయితే 100 రోజుల్లో 6 గ్యారంటీలు చేస్తామని చెప్పి ఏ రకంగా చెప్పి మోసం చేసిరో మళ్ళీ ఇప్పుడు మోసం చేసే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కాబట్టి 42% అధ్యక్ష, ఇది 42% సవరణ ఖచ్చితంగా చేసి పంపించాల్సిందే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ బిల్లుకి మేము సమర్థించామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష.